హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. ఆర్యన్ నైట్ బాగా లేట్ అవడంతో ప్రొద్దుటే కొంచెం లేట్గా లేస్తాడు. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్కి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. కమ్మని కాఫీ స్మెల్కి కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా నవ్వుతూ కప్పుతో నిలబడ్డ సమీరని చూడగానే చేతిలో కప్ తీసి పక్కన పెట్టి సమీరని బెడ్ మీద కూర్చోబెడతాడు. సమీర పక్కన పెట్టిన కప్ చేతికిచ్చి తాగమని చెప్తుంది. కాఫీ తాగుతూ, జాను, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా పనులు ఏం చెయ్యొద్దని, మాటి మాటికి అటు ఇటు తిరగద్దు అని కొంచెం కోపంగానే అంటాడు ఆర్యన్. సాగర్, ఏంటి నువ్వు? కాఫీ కలపడం కూడా పనేనా? ఏం చెయ్యకుండా ఊరికే తిని ఎలా కూర్చోమంటారు? అయినా నీకు నా చేత్తో పెట్టే కాఫీ తాగడం ఇష్టం లేనట్టుందిలే అని అలిగినట్టు మొహం పెడుతుంది. ఓ బేబీ, నువ్వింకో బేబీకి అమ్మవవుతున్నావు. ఈ అలగడం మాత్రం మానవా అంటాడు ఆర్యన్. నో, భర్త మీద అలగడం భార్యల జన్మ హక్కు. సో అదంతే. అలగడం మీ వంతు, బతిమాలడం మా వంతు, అంతేనంటావా అంటాడు ఆర్యన్. అంతేగా అంతేగా. అయినా నువ్వు టాపిక్ మార్చకు అంటుంది సమీ. ఆర్యన్ సమీని వెనుక నుండి హక్ చేసుకుని, నా బంగారం, నీ చేత్తో ఏం చేసినా నాకు ఇష్టమే, కానీ నువ్వు అటు ఇటు తిరుగుతూ స్ట్రెయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు బేబీ. డాక్టర్ చెప్పింది కదా కొంచెం కేర్ఫుల్గా ఉండమని అంటూ మెడ మీద కిస్ చేస్తూ ఉంటాడు. సాగర్, వదులు, ఏంటిది అంటుంది సమీ. నేనేం చెయ్యను బేబీ, నువ్వంత ముద్దుగా ఉంటే నేనేం చెయ్యాలి అంటాడు ఆర్యన్. చాలే, ఆఫీస్కి వెళ్ళరా ఏంటి? టైం అవుతుంది కదా, రెడీ అవ్వండి అంటుంది సమీ. ఈరోజు నాకు వెళ్ళాలని లేదు బేబీ, ఇంట్లోనే. నిజంగానా అంటుంది సమీ. అంటాడు ఆర్యన్. ఎందుకు, కొంచెం చిరాగ్గా ఉన్నట్టున్నారు అంటుంది సమీ. ఏం లేదు జాను, కొంచెం వర్క్ ఎక్కువైంది అంటాడు ఆర్యన్. అంత వర్క్ నెత్తి మీద వేసుకోవడం ఎందుకు? ఈ మధ్య సార్కి నా కోసం కూడా టైం ఉండట్లేదు అంటుంది సమీ. సారీరా బంగారం, నేను కూడా నిన్ను, నా బేబీని చాలా మిస్ అవుతున్నా. సిద్ధుకి కొత్తగా పెళ్ళయింది కదా అని వర్క్ బడన్ తగ్గించాను, నాకు ఎక్కువైపోయింది అంటాడు ఆర్యన్. ఆహా, తమ్ముడికి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేయాలి, మంచిదే. మరి మన పెళ్ళైన కొత్తల్లో ఎందుకు మర్చిపోయారో ఈ విషయం అంటుంది సమీ. ఇప్పటి విషయం అప్పటి విషయం ఏంటి బంగారం ఇది? ఎప్పటిదైనా ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పండి అంటుంది సమీ. అంటే అప్పుడంత జ్ఞానం లేదు. నువ్వు అలిగి వెళ్ళిపోయినట్టు సంజు కూడా వెళ్తే మా తమ్ముడికి బెదిరించడాలు తప్ప బతిమాలడాలు రావు బేబీ. అందుకే ముందు జాగ్రత్తగా వాడికి ఇబ్బంది రాకూడదని, టైం స్పెండ్ చేయకపోతే పెళ్ళాలు బుర్ర మొత్తం స్పూన్ వేసుకొని మరీ తినేస్తారని, నేను తట్టుకున్నట్టు వాడు తట్టుకోలేడని, పాపమని సమీర్ వంక చూసేసరికి సమీ ఉరిమి ఉరిమి చూస్తుంది. హిహి అని ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఫ్లోలో నిజం చెప్పేశాను అని దిక్కులు చూస్తాడు ఆర్యన్. సమీర కోపంగా హాల్లో సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే టిఫిన్ చేసి విజయేంద్ర, వైజయంతి, మంజుల, సిద్ధు, సంజు హాల్లో కూర్చుంటారు. సమీ మొహం చూసి మంజుల సమీ పక్కన కూర్చుని, ఏమైంది బంగారం అని అడుగుతారు. సంజు కూడా ఇంకో పక్క కూర్చుని, చెప్పక్క, ఒంట్లో ఏమన్నా బాలేదా అంటుంది. అదేం లేదు అని చెప్తుంది కోపంగా. అప్పుడే అక్కడికి నవ్వుతూ వస్తున్న ఆర్యన్ని చూసి, ఏమైంది సమీ, నాకు చెప్పు, ఆర్యన్ ఏమన్నా అన్నాడా అని అడుగుతుంది మంజుల. సమీర ఏడుస్తున్నట్టు మొహం పెట్టి, అత్తయ్య, నేను ఇక్కడ ఉండను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను, పంపించేయండి అంటుంది. సమీ ఆ మాట అనగానే కూల్గా వాటర్ తాగుతున్న ఆర్యన్కి కొరబోతుంది. మనసులో, ఇదేంటి మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుందా ఏంటి, ఎవరు పంపిస్తే అనుకుంటాడు. అదేంటక్క ఇంత సడన్గా అంటుంది సంజు. ఏం చేయను, అన్నీ సడన్గానే తెలుస్తున్నాయి, నాకు ఇప్పుడే తెలిసింది అంటుంది సమీ. ఏమని అంటుంది సంజు. నేను నాతో టైం స్పెండ్ చేయమని మీ బావగారిని అడిగాను. నేను స్పూన్ వేసుకొని బుర్ర తింటున్నట్ట. నేను మాట్లాడుతుంటే ఆయనకి అంత బాధగా ఉంటే నేనెందుకు ఇక్కడ ఉండి ఇబ్బంది పెట్టడం అని మూతి తిప్పుతుంది సమీ. జాను, ఎందుకు నువ్వు చిన్న విషయానికి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు అంటాడు ఆర్యన్. చిన్న విషయమా సంజు, నువ్వు చెప్పు, ఇది చిన్న విషయమా? మీరే చెప్పండి అత్తయ్య, మనం ఏం అడుగుతున్నాం? ఎప్పుడు బిజినెస్ అని తిరగకుండా ఇంట్లో భార్య ఉంది, మీకోసం ఎదురు చూస్తుంది, మిమ్మల్ని పట్టించుకోండి అని అడిగితే బుర్ర తింటున్నానంట అంటుంది సమీ. లేదు తల్లి, నువ్వు బంగారానివి, అది మన హక్కు,
కడుపుతో ఉన్న పిల్లల్ని పట్టించుకోకపోగా ఇంకా పైగా మాటలు కూడానా? ఏం ఆర్యన్ అని అడుగుతుంది మంజుల. మంజు, ఏంటి నువ్వు కూడా? సమీర అంటే చిన్న పిల్ల, నీకు తెలుసు కదా ఎంత కష్టమో బిజినెస్ అంటే. ఇంట్లో కూర్చొని చెప్పినంత తేలిక కాదు హ్యాండిల్ చేయడం అంటాడు విజయేంద్ర. వైజయంతి నవ్వుకుంటూ మనసులో, విజయ్ అనవసరంగా దూర్చో తల, ఇక నీకు బొప్పి కట్టినట్టే అనుకొని చూస్తా అంటుంది. అంటే ఏంటండి మీరనేది? అక్కడికి మీరేమో కష్టపడుతున్నట్టు మేమేమో హాయిగా ఇంట్లో ఉంటున్నామనా? అందరికంటే ముందు లేచి ఆఖరణ పడుకునేది మేము. మీరు ప్రొద్దుటే టైంకి వెళ్ళాలంటే మీకన్నీ రెడీ చేసేది మేము. నొప్పులు పడి చచ్చి బతికి బిడ్డల్ని కని మీ వంశం నిలబెట్టేది మేము. పిల్లల్ని రాత్రి పగలు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకొని పెంచి పెద్ద చేసేది కూడా మేము. ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకుని అందరికీ అన్నీ అమరుస్తూ మీ ప్రేమ కోసం, మీతో గడిపే కొంచెం సమయం కోసం మేము అడిగితే మీరంత తేలిగ్గా మాట్లాడతారా అంటుంది మంజుల. నేను ఆ ఉద్దేశంతో అనలేదే మంజు అంటాడు విజయేంద్ర. మీ మాటల ఉద్దేశం అదే నాకు బాగా అర్థమైందిలేండి అని ఏడుపు స్టార్ట్ చేయబోతుంటే సిద్ధు వచ్చి, అమ్మ అమ్మ ఎందుకంత సీరియస్ అవుతావు, డాడ్ అలా అని ఉండరు అంటాడు. సిద్ధు, నువ్వు సపోర్ట్ చేయకు, అయినా ఎంతనుకున్నా మీ మగాళ్ళంతా అంతే కదా, మీకు అసలు మేముంటే లెక్కే లేదు అంటుంది మంజు. అవును సంజు, మనం అంటే వీళ్ళకి కొంచెం కూడా విలువ లేదు అంటుంది సమీ. జాను బేబీ, ఇప్పటికే ఎక్కువైంది చాలు, పద నువ్వు ముందు రూమ్లోకి. చిన్న మాట పట్టుకొని ఎంత గందరగోళం చేసేసావు అని చెయ్యి పట్టుకుంటాడు ఆర్యన్. సాగర్ వదులు, నేను నీతో మాట్లాడను అంటుంది సమీ. సమీ అంటాడు కోపంగా ఆర్యన్. ఏంట్రా బెదిరిస్తున్నావా అంటుంది మంజుల. మామ్ నేను అంటాడు ఆర్యన్. సమీ, మీ ఇంటికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళు, డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అంటుంది మంజుల. అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్తుంది. సంజు, అత్తయ్య అక్కతో నేను కూడా వెళ్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది సంజు. మంజుల అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను కూడా వెళ్ళొస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది. ముగ్గురు షాక్ అయిపోయి అలాగే నిలబడతారు. వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ, తిక్క కుదిరిందా అంటుంది వైజయంతి. అమ్మా ఏంటి నువ్వు కూడా, వాళ్ళకు చెప్పకుండా మమ్మల్ని చూసి నవ్వుతావేంటి అంటాడు విజయేంద్ర. ఏం చెప్పను, వాళ్ళన్నది కరెక్ట్ కదా అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వైజయంతి. ముగ్గురు లగేజ్ తీసుకుని వస్తారు. సంజు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, పో లోపలికి అంటాడు సిద్ధు. సిద్ధుని కోపంగా ఒక చూపు చూసి, మీరు చెప్పింది అలా చేయడానికి నేనేం మీ సర్వెంట్ కాదు అంటుంది సంజు. జాను, ఏంటి ఆటలుగా ఉందా, నా కోపం తెప్పించుకు, అంత ఇష్యూ ఏముందని నువ్వు వెళ్ళడానికి, పద రూమ్లోకి వెళ్దాం అంటాడు ఆర్యన్. నేను రాను, నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు అంటుంది సమీ. మంజు, మరి ఫూలిష్గా ఏంటిది, పిల్లలతో పాటు నువ్వు కూడాను అంటాడు విజయేంద్ర. అవును, నేను నిజంగా ఫూల్ని, అందుకే ఇంకా ఇక్కడ నిలబడ్డాను అంటూ కోడళ్ళను తీసుకుని వెళ్ళిపోతుంది మంజుల. ముగ్గురు కారులో ఎక్కుతారు. డ్రైవర్ని దించేసి సంజు డ్రైవింగ్లో కూర్చుంటుంది. మంజుల, సమీ వెనుక కూర్చుంటారు. ముగ్గురు అక్కడి నుండి బయలుదేరుతారు. హర్ష వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిరి వచ్చి పిలుస్తున్నా వినకుండా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిరికి కోపం వచ్చి ముందు ఉన్న ల్యాప్టాప్ తీసి అక్కడ కూర్చుంటుంది. సిరి, నీకేమన్నా పిచ్చా? నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దని ఇందాకే చెప్పాను కదా, అయినా బుద్ధి లేకుండా ఏంటి పని అంటాడు కొంచెం కోపంగా. ఏంటి, నేను మాట్లాడాలని వస్తే మీకు డిస్టర్బెన్స్గా ఉన్నానా? నువ్వు మాట్లాడితే అనలేదు అంటాడు హర్ష. మరి ఏమన్నారు? ఇందాకటి నుండి పిలుస్తున్నా మీరు పలకనే లేదు, అందుకే ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టాను, ఇంత మాత్రానికి నాకు బుద్ధి లేదంటారా అంటుంది సిరి. నీకు లేదు కాబట్టే అంటున్నా, ఇంపార్టెంట్ అంటున్నా కూడా ఇంకా వాదిస్తున్నావు అంటాడు హర్ష. ఓకే ఫైన్ అని లేచి ల్యాప్టాప్ తీసి ముందు పెట్టి, బుద్ధి లేని దాంతో మీకెందుకు, ఆ ల్యాప్టాప్తోనే ఊరేగండి అని కోపంగా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది. సిరి, ఏం చేస్తున్నావు అంటాడు హర్ష. ఏమైంది నీకు, ఇలా వింతగా చేస్తున్నావు, ఎక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం లేదని గబగబా వెళ్ళిపోతుంది. హర్ష తేరుకొని బయటికి వచ్చేసరికి సిరి కనిపించదు. హర్ష ఇంపార్టెంట్ మెయిల్ ఉంటే పంపించి సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఆల్రెడీ లేడీస్ ఇచ్చిన షాక్కి ఏం చేయాలో తెలియక హాల్లో కూర్చున్నారు, ఆఫీసు కూడా వెళ్లకుండా. రేయ్,
మీ గొడవలో మమ్మల్ని లాగి మీ మామ అలిగి వెళ్ళిపోయేలా చేశారేంట్రా? ఇప్పుడు మీ అమ్మని ఎలా కూల్ చేయాలో ఏంటో అంటాడు విజయేంద్ర. డాడ్, మీరేంటి అంత ఫీల్ అవుతున్నారు? మీకు అమ్మని కూల్ చేయడం కూడా రాదా అంటాడు సిద్ధు. చేతిలో ఉన్న పిల్లో సిద్ధు మీదికి విసిరి, నాకు చెప్పడం కాదురా, నువ్వు వెళ్ళి మీ ఆవిడ సంగతి చూడు వెదవా అంటాడు విజయేంద్ర. అమ్మో, అది పెద్ద రాక్షసి, నా వల్ల కాదు అంటాడు సిద్ధు. మరి మీ అమ్మ ఏమన్నా తక్కువ ఏంటి అంటాడు విజయేంద్ర. ఆర్యన్, డాడ్ అంటాడు కొంచెం కోపంగా. రేయ్, మీ అమ్మ మీకే మంచిది, నాకు మాత్రం రాక్షసే అంటాడు విజయేంద్ర. అంటే పెళ్ళామనే క్యారెక్టర్ అంటే అంతేనా డాడ్ అంటాడు సిద్ధు. అంతేగా అంతేగా అంటాడు విజయేంద్ర. మరి ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? అదిగో అసలు దీనంతటికి కారణం మీ అన్న, వాణ్ణి అడుగుపోయి అంటాడు విజయేంద్ర. సిద్ధు ఆర్యన్ పక్కన కూర్చుని, బాయ్, నాదో ఐడియా అంటాడు. ఏంటి అంటాడు ఆర్యన్. అమ్మ నీ మాట వింటుంది, నువ్వు ఎలాగైనా అమ్మని కూల్ చేసి తీసుకురా అంటాడు సిద్ధు. మరి మీ బాబీ సంజు అంటాడు ఆర్యన్. ఏముంది, మన బావగాడు హర్ష ఉన్నాడుగా, వాడే చూసుకుంటాడు అనేసరికి హర్ష వస్తూ ఉంటాడు. బావా, ఇప్పుడే తలుచుకున్నా అప్పుడే ప్రత్యక్షమయ్యావు అంటాడు సిద్ధు. అంతా నీ చెల్లి దయబాబు. ఇంతకీ సమీ ఏది, సిరి ఎక్కడా అంటాడు హర్ష. అదేంటి, సిరి ఎక్కడికి వెళ్ళింది? బాబీ మీ ఇంటికి రాలేదా అంటాడు సిద్ధు. సమీ అక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళింది? సిరి నా మీద అలిగి ఇక్కడికి రాలేదా అంటాడు హర్ష. ఆర్యన్ వాళ్ళ మాటలు వింటూ చేతిలో ఉన్న ఫోన్ తిప్పుతూ ఉంటాడు. విజయేంద్ర, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు తెలిసి సిరి కూడా వాళ్ళతో వెళ్ళుంటుంది అంటాడు విజయేంద్ర. అవును డాడ్, అందరూ కలిసి ప్లాన్ చేసి మరీ వెళ్ళారు అంటాడు ఆర్యన్. వెళ్తే వెళ్ళారులే, వాళ్ళే వస్తారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని బ్రతిమాలడం నా వల్ల కాదు అంటాడు సిద్ధు. సేమ్, నేను కూడా అంటాడు హర్ష. సిద్ధు నెత్తి మీద ఒక్కటేసి, ఇడియట్, ఇప్పుడు మనం వాళ్ళ కోసం వెళ్ళకపోతే అంతకన్నా ఎక్కువ యుద్ధమే చేస్తారు. అయినా మీ బావికి బుద్ధి లేదు. తనకి డెలివరీ దగ్గరకు వచ్చింది, ఈ టైంలో ఇలా బయట తిరిగితే ఎలా? తనకేమైనా అయితే అంటాడు ఆర్య. బాయ్, ముందు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళు వచ్చినా రాకపోయినా బాబిని మాత్రం తీసుకొస్తాను అంటాడు సిద్ధు. కానీ ఎలా తెలుసుకోవడం అంటాడు ఆర్యన్. మీరు పదండి, కార్ తీయండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి నేను తీసుకెళ్తాను అనగానే సిద్ధు హర్ష కార్ దగ్గరికి వస్తారు. డాడ్, మీరు కూడా రండి, ఎందుకంటే అమ్మను మీరే బ్రతిమాలి తెచ్చుకోవాలి అంటాడు ఆర్యన్. ఏ, మీరు పిలిస్తే రాదా అంటాడు విజయేంద్ర. మా అమ్మ మేము పిలిస్తే మా దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి రాదు అంటాడు ఆర్యన్. సరే పద, తప్పుతుందా అంటాడు విజయేంద్ర. అందరూ కలిసి బయలుదేరుతారు. ఆర్యన్ డైరెక్షన్స్ చెప్తుంటే సిద్ధు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి ఒక రిసార్ట్కి చేరుకుంటారు. ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చారా అంటాడు హర్ష. అదిగో మన కార్ అని చూపిస్తాడు సిద్ధు. అందరూ లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం వెతుకుతారు. చుడీదార్ వేసుకుని పోనీటైల్లో చాలా స్టైల్గా ఉన్న మంజులు గారు అక్కడ జరుగుతున్న పప్పెట్ షోని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. డాడ్, అమ్మ చూడు ఎంత బాగుందో అంటాడు సిద్ధు సంబరంగా. అవును అని, ఇక మీరు వెళ్ళి మీ పెళ్ళాలను వెతుక్కోండి అని మంజులు గారి దగ్గరకు వెళ్తారు. వెళ్తూ పక్కనే ఉన్న పాప్కార్న్ తీసుకుని మంజుకి ఇస్తారు. అవి తింటూ థ్యాంక్ యూ అని, ఎవరిచ్చారు అని పక్కకి చూస్తే కొంచెం మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్తో విజయేంద్ర నిలబడి ఉంటాడు. విజు, నువ్వెప్పుడొచ్చావు అంటుంది కొంచెం ఇబ్బందిగా. ఎప్పుడొస్తే ఏముందిలే కానీ ముందైతే నువ్వు షో ఎంజాయ్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం అని తను కూడా షో చూస్తూ ఉంటాడు. మంజుల విజయ్ చేతిని చుట్టుకొని చూస్తూ ఉంటుంది. విజయేంద్రకి మనసంతా సంతోషంగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చోట సిరి గేమ్స్ ఆడుతూ కనిపిస్తుంది. దీనికి ఇంకా ఈ గేమ్స్ పెంచి పోలేదా అని నవ్వుకుంటారు ఆర్యన్ సిద్ధు. కానీ బ్లూ కలర్ మీడియం ఫ్రాక్లో ముద్దుగా ఉన్న సిరిని చూసి మనసు పారేసుకుంటాడు హర్ష. హర్ష అలాగే సిరిని చూస్తూ ఉంటే, బావా ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? మా చెల్లి అందంగా ఉంటుంది, ఆ విషయం మాకు తెలుసు, నువ్వేం ప్రూవ్ చేయక్కర్లేదు అంటాడు సిద్ధు చిన్నగా. పోరా, పోయి మా చెల్లెళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోండి, నా పెళ్ళాం సంగతి నేను చూసుకుంటానులే అనగానే ఆర్యన్ సిద్ధు వెళ్ళిపోతారు. హర్ష వెళ్ళి, ఏం చేస్తున్నావు సిరి అంటాడు. కనిపించట్లేదా హర్ష? గేమ్ ఆడుతున్నా, డిస్టర్బ్ చేయకు అని గేమ్ ఆడుతూ ఉంటుంది. ఓ అస్ని, నీ గేమ్ పాడుగాను, నేను వచ్చిన సంగతి కూడా చూడకుండా ఈ ఆటలేంటో అని సిరితో పాటు కలిసి గేమ్ ఆడతాడు. గేమ్లో సిరి ఓడిపోగానే ఉక్రోషంగా పక్కకు చూసి హర్షని చూసి షాక్ అవుతుంది.
నువ్వెందుకు వచ్చావు అంటుంది కోపంగా హర్షని చూసి. నీకోసం నేను రాకపోతే మహేష్ బాబు వస్తాడా ఏంటి అంటాడు. హర్ష అంటుంది. ఏంటి చెప్పు అంటాడు హర్ష. నాకు బుద్ధి లేదన్నావు కదా, మరెందుకు వచ్చావు అంటుంది సిరి. అబ్బా, ఏదో పొరపాటుగా ఒట్టేషన్లో అన్నాను లేవే, దానికి ఇంత చెయ్యాలా అంటాడు హర్ష. అవును, ఇప్పుడు చూడు వర్క్. సిరి, సారీరా, ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను, ఈ రోజంతా నీతోనే ఉంటాను, ఓకేనా అంటాడు హర్ష. నిజంగానా అంటుంది సిరి. నిజం, నువ్వు ఇంత ముద్దుగా ఉంటే నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తా అని హక్ చేసుకుంటాడు హర్ష. ఒకచోట సంజు హాయిగా ఐస్ క్రీం పెట్టుకుని ఆస్వాదిస్తూ ఉంటే ఆర్యన్ చూసి సిద్ధుకి చూపిస్తాడు. చూసావా భాయ్, దీని తిండిగోలు ఎక్కడికి వెళ్ళినా వదలదు అని సంజు దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక్కటి పీకుతాడు. ఆర్యన్ సమీర దగ్గరికి వెళ్తాడు. సంజు తల రుద్దుకుంటూ కోపంగా తిరిగేసరికి సిద్ధు కోపంగా సంజును చూస్తూ ఉంటాడు. సంజు భయంగా గుటికలు మింగుతూ ఉంటుంది. ఏంటిది, ఇక్కడ కూడా నీకు తిండిగోలేనా అంటూ కూర్చుని సంజు ఐస్ క్రీం తీసుకుని తిడుతూ ఉంటాడు సిద్ధు. అబ్బా, తింటూ కూడా తిట్లు ఆపట్లేదు అనుకుని చిరాగ్గా ఫేస్ పెడుతుంది సంజు. సిద్ధు అటు ఇటు ఎవరూ చూడకుండా సంజు బుగ్గ మీద ముద్దు పెడతాడు. సంజు చిరుకోపంగా సిద్ధుని చూస్తుంది. చూసింది చాలు, తిను అని తనకు పెడతాడు ఐస్ క్రీం. ఆర్యన్ సమీర దగ్గరకు వెళ్ళేసరికి సమీర ఫుడ్ కోర్ట్లో కూర్చుని చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సమీర బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. అబ్బా, తొందరగా తీసుకొస్తే బాగుండు, పొరపాటున సాగర్ వస్తే నన్ను తిననివ్వడు అనుకుంటూ ఉంటుంది. ఆర్డర్ రాగానే స్మెల్ చూసి స్పైసీగా చేశారు కదా అని అడుగుతుంది. ఎస్ మ్యామ్ అంటాడు బ్యారర్. సమీర 2 స్పూన్స్ తినేదాకా దూరంగా నిలబడి చూసిన ఆర్యన్ వెంటనే సమీర దగ్గరికి వెళ్ళి సైలెంట్గా సమీని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. సమీర ఆర్యన్ని చూసి అనుకుంటూనే ఉన్నా, ఏంటా ఇంకా రాలేదు అని, వచ్చేశాడు అనుకొని తనని తిననివ్వలేదని ఉడుక్కుంటూ అక్కడ ఉన్న అందరూ తమ వంకే చూస్తుంటే ఇబ్బందిగా ఉండి సాగర్ దించు ప్లీజ్ అంటుంది. అయినా ఆర్యన్ సైలెంట్గా తనని తీసుకొని వెళ్తుంటే సాగర్ ప్లీజ్ నేను నడుస్తాను దించు, చూడు అందరూ ఎలా చూస్తున్నారో అంటూ గొడవ చేస్తుంది. చూస్తే చూడని నాకేంటి అంటాడు ఆర్యన్. ప్లీజ్ సాగర్ దించండి అంటుంది సమీ. జాను, నాకు ఇలాగే బాగుంది, నువ్వు ఇంకేం మాట్లాడకు అని తనని తీసుకొని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడతాడు. రిసెప్షన్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. సమీర కోపంగా ఆర్యన్ వంక చూస్తూ ఉంటుంది. అదేం పట్టించుకోకుండా బ్యారర్ తెచ్చిన ఫుడ్ తీసుకొచ్చి తినిపించిపోతాడు. నాకొద్దు, నేను తిన్ను అంటుంది సమీ. జాను, కోపం తెప్పించుకు, తిను అంటాడు ఆర్యన్. ఈ చప్పడి ఫుడ్ తిని తిని నోరంతా పాడైపోయింది. చక్కగా ఫ్రైడ్ రైస్ తింటుంటే తిననివ్వకుండా తీసుకొచ్చి ఈ పచ్చి ముక్కలు ఉప్పు కారం లేని భోజనం తినమంటావా? నీకు అస్సలు సెన్స్ ఉందా? నోటి దగ్గర భోజనం అలా తీసేయచ్చా అంటుంది సమీ. జాను, నేనేమంత సెన్స్లెస్గా లేను. నేను నీ ఫుడ్ ఆర్డర్ రాకముందే వచ్చా, కానీ నువ్వేదో సరదా పడ్డావని కొంచెం తినేదాకా ఆగాను. ఏంటి 2 స్పూన్లా అంటుంది సమీ. నువ్వేమైనా అనుకో, నాకేం పర్వాలేదు, నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్, పట్టు ముందు అని తినిపిస్తూ ఉంటాడు. సమీర ఏడుపు మొహంతోనే మొత్తం తినేస్తుంది. అయిపోయాక గుడ్ గర్ల్ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సమీర కోపంగా ఆర్యన్తో మాట్లాడకుండా బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆర్యన్ సమీర పక్కన కూర్చొని చేతిలో ఫోన్ లాగేసి పక్కన పెట్టి సమీరాని దగ్గరకు తీసుకుని, ఏంటి బేబీ, నా మీద ఇంకా కోపం పోలేదా అంటాడు. నువ్వు నాతో మాట్లాడకు ప్లీజ్ అంటుంది సమీ. నేనేం చేశాను బేబీ అంటాడు అమాయకంగా మొహం పెట్టి. నీకు తెలియదా బేబీ అంటుంది సమీ. అచ్చా, నాకు అర్థమైంది, మేడం గారు అందరితో కలిసి వేసిన ప్లాన్ ఫెయిల్ చేశాననే కదా కోపం అంటాడు ఆర్యన్. అంటుంది సమీ. పిచ్చి డార్లింగ్, మీరు ఒంటరిగా ఏం ఎంజాయ్ చేయలేరు, పక్కన మేము ఉంటేనే మీకు హ్యాపీ. నాకు ఆ విషయం బాగా తెలుసు, అందుకే అందరినీ తీసుకొచ్చాను. ఎవరికి వారు సరదాగా ఎంజాయ్ చేస్తారు, ఈ రోజంతా మీకే. అది సరే, ఏంటి మేడం గారు నన్ను ఏం చేయాలని మీ ఉద్దేశం అంటాడు ఆర్య. నేనా, మిమ్మల్నా, నేనేం చేస్తాను అంటుంది సమీ. ఏం చేస్తావా, ఇలా ఇంత అందంగా రెడీ అయ్యి ఇంకేం చేయాలి అంటాడు ఆర్య. అంటుంది సమీ. జాను బేబీ, ఇక్కడికి వచ్చి ఇంత అందంగా రెడీ అయ్యావు, ఇంట్లో ఎందుకు అలా రెడీ అయ్యావు? నా కోసం నువ్వు అలా రెడీ అయితే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అంటాడు ఆర్య.
ఇప్పుడు రెడీ అయ్యింది కదా, మీకోసమే కదా అంటుంది సమి. ఆర్యన్ నవ్వుతూ, అయితే నేను వస్తానని నీకు ముందే తెలుసు అన్నమాట అంటాడు ఆర్యన్. ఎందుకు తెలియదు? నేను ఒక గంట కనబడకపోతే ఖచ్చితంగా మీరు నేను ఎక్కడున్నా వచ్చేస్తారు. అది నాకు బాగా తెలుసు అంటుంది సమి. నువ్వు బాగా తెలివిగలదానివే బేబీ. నా గురించి నీకు అన్నీ తెలిసిపోతాయి. నేను నీడను, బంగారం నువ్వు. ఎక్కడుంటే అక్కడే నేను. చాలే ఆపండి మీ కహానీలంతా. ఏయ్, నేను అన్ని నిజాలే చెప్తున్నా. నీకు నా మీద ఇంత జాలి కూడా లేదేంటే అంటాడు ఆర్యన్. ఎందుకో జాలి అంటుంది సమి. ఎందుకా? ఈ టైంలో నా కోసం నువ్వు అంత క్యూట్గా రెడీ అయితే నా పరిస్థితి ఏంటి చెప్పు అంటాడు ఆర్యన్. రెడీ అయితే ఏమైందంటారు? రెడీ అవ్వకపోయినా నా కోసం రెడీ అవ్వలేదు అంటారు. రెడీ అయితే ఎందుకయ్యావు అంటారు. ఏం చేసినా తంటాలే అంటుంది సమి. నా బుజ్జి బంగారం, నీ డెలివరీ అయ్యాక ఇలా కనిపించు, అప్పుడు చెప్తా నీ పని. కొంచెం డెలివరీ అయ్యేదాకా నన్ను కుదురుగా ఉండనివే. నువ్వు ఇలా ఉంటే నాకేదేదో అయిపోతుంది అని ఐ బ్లింక్ చేస్తాడు. ఓ సాగర్ అని ఆర్యన్ గుండెల్లో మొహం దాచుకుంటుంది సిగ్గుతో. నేనెక్కడికి పోతాను నిన్నొదిలి అని ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. 4 జంటలు ఆ రోజంతా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.